జీవనది అయిన గోదావరిని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుము బిగించాలని కొవ్వూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు యనమదల సుబ్రహ్మణ్యం అన్నారు. కొవ్వూరు పట్టణంలోని గోష్పాద క్షేత్రంలో రేవుల పరిశుభ్రత కార్యక్రమాన్ని గోవు గౌతమి గోదావరి పరిరక్షణ ట్రస్ట్ చేపట్టింది. శనివారం జరిగిన కార్యక్రమంలో కొవ్వూరు లయన్స్ క్లబ్ భాగస్వామ్యులై పిండ ప్రధాన రేవులను రజక రేవును శుభ్రపరిచారు. ఈ సందర్భంగా యనమదల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎంతో మంది జీవనానికి దోహదపడుతూ ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని సస్యశ్యామలం చేసిన నది పట్ల ప్రభుత్వం కూడా శ్రద్ధ పెట్టాలని అన్నారు. వివిధ కార్యక్రమాలకు గోదావరి నదీ రేవులను వినియోగిస్తున్న భక్తులు ప్రజలు దాని పరిశుభ్రతపై కూడా దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్దుల సత్యనారాయణ, నామాన బులిరాజు, పిక్కి నాగేంద్ర, కొప్పాక జవహర్, వైకే శ్రీనివాస్, అనపర్తి శివరామకృష్ణ తదితరులు ఉన్నారు. ఈరోజు మన కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని గోదావరి నది ఒడ్డున గోదావరి గోవు సమితి సభ్యులు గత 3 రోజుల నుంచి గోదావరి నది ఒడ్డున స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద శ్రమదానం చేస్తూ ఈ గోదావరిలో ఉన్న కాలుష్యాన్ని అందరూ కూడా తీయటం, ఈ నాసిని కడటం, శుభ్రంగా చేయటం అనే కార్యక్రమాలు గత 3-4 రోజులుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ శ్రమదాన కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మా లయన్స్ క్లబ్ తరఫుగా మా లయన్స్ క్లబ్ సభ్యులందరం ఆలోచన చేసి ఈరోజు వారితో పాటు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మన గోదావరి నది పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తులు, ఈ కొవ్వూరు పట్టణ ప్రజలందరూ కూడా మనం వదిలినటువంటి బట్టలు, ఈ పిండ ప్రదానాలు, ఇటువంటి వస్తువులన్నీ కూడా ఇంటి దగ్గర పూజలు చేసుకున్నటువంటి పూజా సామానం కూడా కవర్లలో తీసుకొచ్చి ఈ గోదావరిలో నిమజ్జనం చేయడం జరుగుతోంది. అంటే సెంటిమెంట్ని కాదని అనలేము, కానీ దాంతోపాటుగా మన గోదావరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా, మన ప్రజలందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మాకు లయన్స్ క్లబ్ వారికి కలగజేసినటువంటి కొవ్వూరు గోదావరి కమిటీ సమితి సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇప్పుడు మనం కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరి నది తీరంలో ఉన్నాం. మాకందరికీ చాలా ఆనందదాయకం. మన గోదావరి పరిరక్షణ కోసం, స్వచ్ఛ గోదావరి కోసం మన కొవ్వూరులో ఉన్నటువంటి గోవు గోదావరి పరిరక్షణ సమితి నిరంతరం ప్రతిరోజు కూడా వాళ్ళు గోదావరి నదీ తీరంలో చక్కటి పర్యవేక్షణ చేస్తూ చక్కగా మన రేవులన్నింటినీ కూడా చక్కగా ప్రజల భాగస్వామ్యంతో అందరి మన్ననలు పొందుతున్నారు. చాలా ఆనందదాయకం. అటువంటి వారు చేస్తున్నటువంటి కృషికి మా కొవ్వూరు లయన్స్ క్లబ్ సభ్యులందరం కూడా ఈరోజు వారితో పాటు ఒక పూట పాల్గొని మా వంతు శ్రమదానం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, మనందరికీ పవిత్రమైన గోదావరి నదిని మనం కాపాడుకోవటం ద్వారా మాత్రమే మన ఎంతో జీవితం, మన భవిష్యత్తు భావితరాలన్నీ ఆధారపడి ఉన్నాయి. అటువంటి గోదావరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అలా విడిచిపాడేసిన బట్టలను కానీ వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా అవాయిడ్ చేసి గోదావరి తీరంలో ఉన్నటువంటి డస్ట్బిన్లలో వేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన వంతు గోదావరికి సేవ చేసిన అవుతామని తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ సభ్యులు, గోదావరి పరిరక్షణ సమితి వైకే గారు, అలాగే అనపతి శివరామకృష్ణ, అలాగే అప్పారావు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ గోదావరి పరిరక్షణకి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎక్కడి నుంచైనా వస్తున్న వాళ్ళు ఈ యొక్క గోదావరిని నీటిని పరిరక్షించుకోవడం కోసం ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తున్న వారు కానీ, లేకపోతే పూజలు చేసుకుంటూ వచ్చిన వారు కానీ ఈ గోదావరి నీటిలోనూ ఎటువంటి వస్త్రాలు కానీ, కొబ్బరి చెప్పలు కానీ, గాజు ముక్కలు కానీ, ప్రమిదలు కానీ వేయకుండా ఉండవలసిందిగా మేము వాళ్ళందరినీ కోరటం జరుగుతుంది. ఈ యొక్క ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గోదావరి పరిరక్షణ కోసం ఈ యొక్క నది కాలుష్యం అవ్వకుండా భావితరాలకి ఈ యొక్క మంచినీరు సదుపాయం నిరంతరం కలిగి ఉండాలి. కాబట్టి ఈ నదిని కలుషితం కాకుండా అందరూ సహకరిస్తారని కొన్ని లక్షల మంది ఈ గోదావరి జలాలను తాగుతూ ఉన్నారు. మనుషులు మాత్రమే కాదు, జనం మాత్రమే కాదు, చాలా జీవరాశులు కూడా గోదావరిపై ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాయి. దయచేసి ప్రజలందరినీ నేను కోరుతూ ఉంటున్నాను, ప్లాస్టిక్ కానీ అలాగే జీవచరాలకు ఏవైతే నదిలో ఉన్నటువంటి జలచరాలకి ఎటువంటి భంగం, ఎటువంటి ప్రాణహాని కలగనటువంటి చర్యలకు మీరు పాల్పడాలని, గోదావరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన చుట్టుపక్కల మన గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉందని, దీన్ని అందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఈ గోదావరి నదిని పరిరక్షించుకోవాలని చెప్పి నేను ప్రజలను కోరుతూ ఉన్నాను. నమస్కారం.